స్వార్థ రాజకీయాల నడుమ నలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ 2, 2014 రాష్ట్ర విభజన అనంతరం నభ్యాంధ్రగా రూపుదిద్దుకుంది. రాజధాని లేని రాష్ట్రంగా 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో అప్పులు తప్ప ఆదాయం లేని అగమ్య గోచర స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు జూన్ 8, 2014 నారా చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అని నేను 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆ సమయంలోనే అమరావతి పేరు పరిశీలనకు వచ్చింది. రాజధానిగా అమరావతి నిర్ణయాన్ని సమర్థిస్తూ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా తన పూర్తి మద్దతును తెలియజేశారు. అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. అందరి ఆమోదం మేరకు ప్రజా రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించారు. చంద్రబాబుపై నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 34,400 ఎకరాలను అమరావతి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఇచ్చారు. జనాన్ని అందరినీ కూడా మీరు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతారని చెప్పి జనాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఆనాడు భూములు తీసుకున్నాడు. అభివృద్ధి చేతగా అని చెప్పి ఇష్టం లేని వాళ్ళు ఏమని మాట్లాడేవాళ్ళు దౌర్జన్యంగా తీసుకున్నాడు. ఒక్కళ్ళ దగ్గర కూడా దౌర్జన్యంగా ఎవరి దగ్గర లాక్కోలే. సింగపూర్ తో ఎంఓయూ కుదుర్చుకుని మొదట సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్, రాజధాని మాస్టర్ ప్లాన్, నవనగరాలకు రూపకల్పన చేశారు. 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రధాని మోదీ గారు పార్లమెంటు మట్టిని, యమునా నది నీటిని తీసుకొచ్చి రాజధాని శంకుస్థాపనలో నిక్షిప్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి, దేశంలో అన్ని పవిత్రమైన ప్రదేశాల నుండి నీరు, మట్టిని తీసుకొచ్చి శంకుస్థాపన ప్రాంతంలో కలిపారు. తొలుత తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ పనులను శరవేగంగా పూర్తి చేశారు. 2017 నుంచే వాటిని వినియోగంలోకి తీసుకొచ్చారు. అనంతరం తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం చేశారు. వాటితో పాటుగా శాశ్వత వసతి కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం నిర్మించిన నివాసాలు దాదాపు పూర్తయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు, కీలకమైన సెక్రటేరియట్ టవర్స్ నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో అమరావతి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసాన్ని మొదలుపెట్టాడు. రాష్ట్ర భవిష్యత్తును గాలికి వదిలేసి నియంత మాదిరిగా నిర్ణయాలు తీసుకున్నాడు. 2019 డిసెంబర్ 17న ప్రపంచంలోనే ఫెయిల్యూర్ మోడల్ అయిన 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశాడు. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉంటాయి. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. దీంతో 2019 డిసెంబర్ 18 నుంచే అమరావతి పరిరక్షణ ఉద్యమానికి రైతులు పిలుపునిచ్చి నిరసనలకు దిగారు. ఆయన 3 రాజధానులను ఎప్పుడైతే ప్రకటన చేశాడో మేము ఆ రోజే రోడ్లు ఎక్కామండి. ఆ రోజే రోడ్లకి అసలు ఆ రోజు చెప్పిన మాట ఏంటి సార్, మీరు ఇదేందని మేము అడగటానికి ఆయన దగ్గరికి వెళ్తే మాకు అసలు పర్మిషన్ ఇవ్వలేదండి. 2019 డిసెంబర్ 27న అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అమరావతి రాజధాని కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై జగన్ రెడ్డి పోలీసులతో లాఠీచార్జ్ చేయించి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేశాడు. మేము కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని 4 సంవత్సరాలు అవుతుందండి. మా బాధ మేమెవరూ చెప్పుకోవాలి. మేము దొరకబడికి వెళ్తుంటే చుట్టు పట్టుకొని మమ్మల్ని కింద పడేసి ఈడ్చి లంచామండలారా మీరు ఎంత తీసుకొని వచ్చారు? 500 తీసుకున్నారు. రూపాయలు తీసుకొని వచ్చారని అడిగానండి. మేము పేడాడిస్ట్లో కాదండి, భూమి తల్లి బిడ్డలు. మేము రాష్ట్రానికి భూములు ఇచ్చాకనండి. మేము పేడాడిస్టు దాకా 500 రూపాయలు తీసుకొని మేము రాలేదండి. 2020 జూలై 31న సిఆర్డీఏ రద్దు మరియు 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. Decentralization of administration has been the key principle based on which the legislation is in process to have a 3 capitals concept. 2020 ఆగస్టు 4న 3 రాజధానుల ఏర్పాటు, సిఆర్డీఏ రద్దు ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. 2021 జనవరి 19న అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం పెట్టిన కేసులను కూడా హైకోర్టు కొట్టేసింది.
కోర్టు మొట్టికాయలతో నవంబర్ 22న గతంలో ప్రవేశపెట్టిన 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లు తీసుకొస్తామని జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మళ్ళీ మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. 2022 మార్చి 3న 3 రాజధానులు సిఆర్డీఏ రద్దు సరికాదని 6 నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రాజధాని నిర్మాణానికి జగన్ అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేసిన పాపాన పోలేదు. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పరదాల మాటునే పరిపాలన సాగించాడు. పదవీ గర్వం, అవగాహన లోపం, కక్ష సాధింపు తత్వానికి 5 ఏళ్లు అమరావతిని బలి చేశాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అరాచక ప్రభుత్వానికి వీడ్కోలు చెప్పిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి విముక్తి పొందినప్పుడు దేశం ఎంత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుందో వైసీపీ పాలన అంతమైన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధికి అంత స్వేచ్ఛ లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషితో రాజధాని నిర్మాణం కోసం ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 15,000 కోట్ల నిధులు మంజూరు చేసింది. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for a capital, we will facilitate special financial support. 15,000 crore rupees will be arranged. 2,245 కోట్లతో అమరావతి రైల్వే లైన్ ను ప్రకటించారు. అమరావతి హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర హోంశాఖ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో మరో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుపైన అధ్యయనం చేసేలా నిర్ణయం తీసుకుంది. అలాగే అమరావతిలో 500 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, 59 కిలోమీటర్ల పొడవైన తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయి. మే 2, 2025న ప్రధాని నరేంద్ర మోదీ గారు అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం దేశానికే తలమానికంగా జరగనుంది. గత పాలకులు బూడిద చేసిన ప్రాంతం నుండే బంగారు భవిష్యత్తుకు నాంది పడనుంది.